మొదటి పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ తిమోతి పత్రికలో వ్రాసినటువంటి గ్రంథకర్త అపోస్తులైన పౌలును గూర్చి మనం తెలుసుకున్నాం. ఎవరినైతే ఉద్దేశించి వ్రాసాడో ఆ తిమోతిని గూర్చి కూడా మనం తెలుసుకున్నాం. పౌలునకు తిమోతికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం ధ్యానం చేశాం. అసలు ఈ పత్రిక వ్రాయడానికి గల ఉద్దేశ్యం ఏంటో, దాని సందర్భం ఏంటో ఇవన్నీ మనం ఆలోచన చేశాం. ఈ రోజున మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరో సంగతిని గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. విశేషంగా ఈ పత్రిక సంఘాన్ని దుర్బోధల నుంచి కాపాడడానికి వ్రాయబడిన పత్రికని మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దుర్బోధల నుండి సంఘాన్ని కాపాడేటువంటి ఈ పనిని గురించి పౌలు రాస్తూ ఇది మంచి పోరాటము అన్నాడు. తిమోతికు రాసిన మొదటి పత్రికలోనే మనకి మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. సంఘాన్ని దుర్బోధల నుంచి కాపాడేటువంటి ఈ పని ఒక పోరాటంతో సమానం. ఇది ఒక పోరాటం అనే సంగతిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పోరాటం అనగానే వివాదాలకు దిగటం కాదు అని ఇదే అధ్యాయంలో చెప్పాడు పౌలు. పోరాటం అనగానే ముష్టి యుద్ధాలు కాదు. పోరాటం అనగానే విభజనలు సృష్టించటం కాదు. పోరాటం అనగానే అపవాది యొక్క గరిబిలి నుండి సంఘాన్ని తప్పించేటువంటి పోరాటం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పోరాటం దేవుని సత్యబోధను విడిచి అబద్ధ బోధను సృష్టించినటువంటి వారికి బోధకు వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటం అని మనం గమనించాలి. దేవుని సత్యబోధను అనుసరించి ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని సత్యబోధను అనుసరించి జీవించటానికి చేయాల్సినటువంటి పోరాటం అని మనం గమనించాలి. అబద్ధ బోధను, అబద్ధ బోధకులను సంఘాలలో నుంచి ఏరి పారేసేటువంటి పోరాటం అని మనం గమనించాలి. అంతేకాదు దేవుని సంఘమును దేవుని సత్యబోధను అనుసరించి స్థాపించేటువంటి పోరాటం అని మనం గమనించాలి. ఈ మంచి పోరాటాన్ని గురించి ఇలాంటి అవగాహన లేకపోతే మనం చేసేటువంటి పోరాట విధానం వేరుగా ఉంటుంది. అది సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించదు. సో ఈ రోజున ఈ పోరాటంలో ఉన్నటువంటి మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను తెలుసుకోవాలి. ఇవి చాలా బేసిక్ థింగ్స్. ఇవి తెలియకపోతే పోరాటం చేయలేం. ఇందులో ఈ అధ్యాయంలో 3 సంగతులు మాట్లాడాడు. మొదటి సంగతి ఉపదేశ సారము ఏమిటి అనే సంగతిని గురించి మాట్లాడాడు. రెండవది సువార్త ఫలమేంటి. మూడవది అసలు ఒక విశ్వాసి యొక్క జీవితంలో ధర్మశాస్త్రానికి ఉన్న స్థానం ఏంటి అనే 3 సంగతులు మాట్లాడాడు. ఈ 3 సంగతులు మనం ఈ రోజున మరి ధ్యానం చేయగలమో లేదో నాకు తెలియదు, కానీ నేను 11:5 కల్లా ముగించాలని అనుకున్నాను. అంతవరకు ఎంత వరకు మనం ధ్యానం చేయగలమో అంత ధ్యానం చేద్దాం. సో తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం.
ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారము, ఉపదేశ సారము. దీన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే ది గోల్ ఆఫ్ రైట్ ప్రీచింగ్ అని ఉంటుంది. అసలు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ బోధ నుండి పొందవలసినది ఏంటి, లేక ఉపదేశము మన యొక్క జీవితాలలోనికి ప్రవేశించిన తర్వాత దాని నుండి మనము పొందేది ఏంటి, దాని నుంచి బయటకు రావాల్సింది ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఒకవైపు ఉపదేశము, మరొక ఎండ్లో ప్రేమ అని రెండు విషయాలు మాట్లాడాడు. ఉపదేశము లోపలికి వెళితే ప్రేమ బయటకు వస్తూ ఉంది. ఈ సంగతిని ఇక్కడ మాట్లాడాడు. ఉపదేశము చేత ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తిలో నుండి బయటకు రావాల్సింది ప్రేమ అని మాట్లాడుతున్నాడు. ఇది ఉపదేశ సారం. ఉపదేశ సారము ఏంటి అని మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఉపదేశ సారము ప్రేమ, అంతే. ఉపదేశ సారము ప్రేమ. మనం పినిమిలికి వెళ్ళేటప్పుడు పైన గింజలు పోస్తాం, అది ఫీడింగ్. పైన గింజలు పోస్తాం, క్రిందకు వచ్చేటప్పటికి అది పిండిగా మారి వస్తుంది. వీ ఎక్స్పెక్ట్ ఫ్లోర్ లేక పిండిగా రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది. పైనేమో గింజలు పోస్తున్నాము, క్రిందకు వచ్చేటప్పటికి పిండి రావాలి. అది ఈ ప్రాసెస్ గుండా జరగాల. అదే రీతిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనుష్యులకు అందజేయబడిన తర్వాత, ఆ బోధ అందించబడిన తర్వాత, ఆ బోధ చేత నింపబడిన తర్వాత ఆ వ్యక్తిలో నుంచి బయటకు రావాల్సింది ఏంటి అంటే ప్రేమ. కనుక ఈ విషయం మనకి అర్థమైతే అసలు క్రైస్తవ జీవితం ఏంటి, విశ్వాస జీవితం ఏంటి, అసలైన బోధ ఏంటి, దుర్బోధ ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఎండ్లో ఉపదేశం రాశాను, మరొక ఎండ్లో ప్రేమ రాశాను. మధ్యలో వాహకం ఎవరు అంటే విశ్వాసి, నువ్వే, నేనే. దేవుని వాక్యం వినినటువంటి మనము, దేవుని వాక్యాన్ని అందుకున్నటువంటి మనము, మనలో నుంచి ప్రేమ ఉద్భవించేలాగన మనలో ప్రాసెస్ జరగటానికి మనం ఒప్పుకోవాలి. అలానే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ప్రకటించినా, వారు ప్రకటించిన తరువాత వారు పొందుకోవటానికి లేక చూడడానికి ఆశించినటువంటి ఫలితం ఏమై ఉండాలంటే ప్రజలలో ప్రేమ విస్తరించాల. అది ఆ వ్యక్తి యొక్క లక్ష్యమై ఉండాలి. వేరే వేరే లక్ష్యాలు దుర్బోధను సూచిస్తున్నాయి. కాబట్టి ఇది మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ఉపదేశము లోపలికి వెళ్ళి ప్రేమగా బయటకు రావటానికి 3 సంగతులు మాట్లాడాడు అక్కడ. ఈ ప్రేమ ఎక్కడి నుండి వస్తుందంట? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అంటే ఉపదేశం లోపలికి వెళ్ళినప్పుడు అది మనలో ప్రాసెస్ జరుగుతూ ఉండగా మనలో ఈ 3 విధమైనటువంటి లక్షణాలు కలుగుతాయి. ఒకటి ఏంటంటే పవిత్రమైనటువంటి హృదయం కలుగుతుంది. రెండవది మంచి మనస్సాక్షి కలుగుతుంది. మూడవది నిష్కపటమైన విశ్వాసము కలుగుతుంది. ఈ 3 కలిగినప్పుడు ఈ 3 ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమ
బయటకు వస్తుంది. ఈ మూడింటి ద్వారా ప్రాసెస్ చేయబడి బయటకు వచ్చినటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఈ 3 లక్షణాలని కలిగి ఉంటుంది. ఆ ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ మంచిదైన ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమగా ఉంటుంది. సో ఉపదేశ సారము ప్రేమ. అయితే ఆ ప్రేమ పవిత్రమైనది, మంచిది, నిష్కపటమైనది. అందులో మోసం లేదు. అయితే ఈ అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధాలను బోధించేవారు, వారు ఉపదేశం చేస్తే వారికి ఒక లక్ష్యం ఉంది. వారి యొక్క లక్ష్యం ఏంటి? వారు ప్రొడ్యూస్ చేసేదేంటి, లేక వారు బయటకు తీసుకొని వచ్చేటువంటి ఫలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దాని గురించి కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగానే చెప్పింది. మొదట 3వ వచనంలో మనం గమనిస్తే, ఆ బోధ వివాదములతో సంబంధము కలిగి ఉన్నటువంటి బోధ అన్నాడు. అబద్ధ బోధ. సరి అయినటువంటి బోధ ప్రేమతో కూడింది, లేక ప్రేమను బయటకు తీసుకొస్తుంది. ప్రేమలో సమాధానం ఉంది. కానీ అబద్ధపు బోధ మనుష్యులను గలిబిలి చేసి వివాదాలకు రేపుతుంది. వివాదాలకు రేపేటువంటి బోధ దుర్బోధ, అబద్ధాల బోధ. వారి యొక్క మనస్సు పాడైపోతుంది. వారి యొక్క హృదయం పాడైపోతుంది. వారి యొక్క హృదయంలో రకరకాలైనటువంటి చెడు ఉద్దేశాలు బయలుదేరుతాయి. వారిది అపవిత్ర హృదయం. అందుచేతనే వివాదాలకు వారు దిగుతారన్నమాట. ఇంకా మనం గమనిస్తే అదే అధ్యాయంలో 19వ వచనంలో, వారు మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి వారు అంటే వారు మంచి మనస్సాక్షికి స్థానం ఇవ్వరు. వారి యొక్క మనస్సాక్షిని వారు చెడగొట్టుకుంటారు. చెడిపోయినటువంటి మనస్సాక్షి అంటే వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దించదు. దీనినే 4వ అధ్యాయంలో 1వ వచనంలో గత వారం మనం చూసినట్టు వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు అన్నమాట. మనస్సాక్షికి మాట్లాడదు. నిజానికి మనలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే, దేవుడు ప్రతి మనిషిలో కూడా దేవుని నీతిని గూర్చినటువంటి ప్రమాణాన్ని పెట్టాడు. ప్రతి మనిషిలోని, వాడు దేవుణ్ణి అంగీకరించిన వాడైనా దేవుని అంగీకరించని వాడైనా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడా దేవుని గూర్చినటువంటి ప్రమాణం ఒకటి వాడి యొక్క మనస్సులో పెట్టాడు దేవుడు. అందుకనే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మంచి చెడులని వివేచించగలిగేటువంటి జ్ఞానము ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క స్టాండర్డ్స్ని ఆ వ్యక్తి అధిగమిస్తున్నాడో అప్పుడు మనస్సులోనే ఉన్నటువంటి దేవుడు కల్పించిన సాక్ష్యం మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనస్సాక్షి. నువ్వు మార్గం తప్పుతున్నావు, నువ్వు సత్యం మాట్లాడడం లేదు, నువ్వు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేశావు, ఏది నిజమో దానిని తెలియచేయటం లేదు అని మనల్ని హెచ్చరిస్తాడు మనస్సాక్షి. అదే ఒకవేళ దేవుడు నిర్దేశించిన ప్రకారంగా దేవుని యొక్క ప్రమాణానికి అనుగుణంగా మనం మాట్లాడితే, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మనం కార్యాలు చేస్తే నీ హృదయంలో సంతోషం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి యొక్క మనస్సాక్షి, దుర్బోధలు చేసేవాని యొక్క మనస్సాక్షి స్పందించదంట. అందుకనే వాత వేయబడిన మనస్సాక్షి, స్పర్శను కోల్పోయినటువంటి మనస్సాక్షి,
దేవుని యొక్క నీతిని గూర్చి ఆలోచించడం మానేసినటువంటి మనస్సాక్షి, మొండి దేరిపోయినటువంటి మనస్సాక్షి, లేక బండబారిపోయినటువంటి మనస్సాక్షి ఇక అది స్పందించదు. వాడు చేసింది తప్పు అని తెలిసినప్పటికీ కూడా దానిని వాడు మార్చుకోడు. అది వీరి యొక్క మనస్సాక్షి. వీరు మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి వారు. మంచి మనస్సాక్షి నీతో మాట్లాడదు, కానీ వీరు దాన్ని త్రోసివేస్తారు. అదే 19వ వచనంలో ఈ అబద్ధ బోధలు చేసేటువంటి వారి యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ, వారి విశ్వాసము ఎలాంటిదంట? ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోయిన లాంటి విశ్వాసం. ఓడ బద్దలైపోతే ఏం జరుగుతుంది? నీరు లోపలికి వస్తుంది. పర్యవసానం ఏంటి? మునిగిపోవటం. ఇప్పుడు దీన్ని విశ్వాసానికి ఎలాగ అప్లై చేయాలి? వీరి యొక్క విశ్వాసము ఓడ బద్దలైపోయినట్లుగా, ఓడ బద్దలైపోతే నీరు ఎలాగైతే స్లోగా లోపలికి వచ్చి ఆ యొక్క షిప్ని లేక ఓడనంతటిని నింపేస్తుందో, అదే రీతిగా లోకము విశ్వాస యొక్క జీవితంలోనికి ప్రవేశించి విశ్వాస యొక్క జీవితం మొత్తాన్ని లోకంతో నింపేస్తుంది. పర్యవసానం ఏంటంటే మునిగిపోవడం. అందుచేత తిమోతితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, ఉపదేశ సారం ఏంటో తెలుసుకో. ఉపదేశ సారం వివాదాలు కాదు. ఉపదేశ సారం మంచి మనస్సాక్షిని త్రోసివేయటం కాదు. ఉపదేశ సారం ఓడ బద్దలైపోయినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు. ఉపదేశ సారం ఏంటంటే ప్రేమను కలిగి ఉండుట. ఉపదేశం వినేవారు చాలామంది ఉండొచ్చు, కానీ ఉపదేశ సారము వారి జీవితంలో కలిగి ఉన్నవారు కొద్దిమందే ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక విశ్వాసికిని ప్రేమ జీవితానికి చాలా సంబంధం ఉందండి. ప్రేమ, విశ్వాసం ఇవి రెండు కూడా ఒకదాని నుండి ఒకటి వేరు కావు. నువ్వు విశ్వాసివైతే నీలో ప్రేమ జనిస్తుంది, అంతే. నువ్వు ప్రభువుకి చెందిన వ్యక్తివైతే ప్రభు యొక్క ప్రేమ నీ ద్వారా ప్రవహిస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లున్నాయి. మన ఇంట్లో పైపు హెడ్ ఉంది. ట్యాప్ ఇప్పగానే ఏం జరుగుతుంది? అక్కడ ఏ నీళ్ళు ఉంటే ఇక్కడ ఆ నీళ్లు వస్తాయి, అంతే. నీళ్ళు లేకపోతే రావు. నీళ్లు పాడైపోతే పాడైపోయిన నీళ్ళే వస్తాయి. నీళ్లు మంచిగా ఉంటే మంచి నీళ్ళే వస్తాయి. నీ ఓవర్ హెడ్ ట్యాంక్లో ఏముంటే అదే నీ జీవితం నుంచి బయటకు వస్తుంది, నథింగ్ ఎల్స్. కనుక విశ్వాసకిని ప్రేమ తత్వానికి మధ్య చాలా సంబంధం ఉంది. ఈ రెండు విడదీయడానికి వీల్లేదు. అందుకని యాకోబు పత్రికలో ఒక మంచి మాట తెలియజెప్పాడు. 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక ఐఎమ్ సారీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసు క్రీస్తునందు రైట్. ఆ రెండో మాట గమనించండి. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే
ప్రయోజనకరము. ఈ రెండు విషయాలు మీరు గమనించండి. విశ్వాసానికి ప్రేమకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి గలతీ పత్రికలో మాట్లాడుతున్నాడు. కొందరంట నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి అని రెండింటిని వేరు చేస్తున్నారంట. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని కనపరచు, నేను క్రియలను కనపరుస్తాను అంటే ఈ వ్యక్తి అంటాడు అది కాదు జీవితం. యాకోబు అంటాడు అలాగా. దాని గలతీ పత్రికలో రెండింటికి సంబంధాన్ని కలుపుతూ మాట్లాడతాడు. ప్రేమ వలన కలుగు విశ్వాసము ప్రయోజనకరం. సో విశ్వాసికి ప్రేమకు అంత సంబంధం ఉందండి. ప్రేమ లేనివాడు విశ్వాసుల జాబితాలో అతని పేరు కనపడదేమో ఒకవేళ. కనుక ప్రతి విశ్వాసి ఉపదేశాన్ని అనుసరించి జీవిస్తే హీ విల్ ప్రొడ్యూస్ లవ్. తప్పకుండా ప్రేమను ఫలిస్తాడు. ఈ ప్రేమను గురించి యేసుక్రీస్తు మాట్లాడతాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 35వ వచనంలో ఇలా మాట్లాడతాడు ఆయన. విశ్వాసికి ఒక సూచన ఇచ్చి దాని గురించి మాట్లాడతాడు. 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, తనను వెంబడించిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నా శిష్యులని లోకమంతటికి ఎలా తెలుస్తుందో తెలుసా? మీలో ఉన్నటువంటి ప్రేమను బట్టి అని మాట్లాడుతున్నాడు. మీరు చేసే భక్తి కార్యాలను బట్టి కాదు, ప్రేమను బట్టి. ఇదే లోకానికి దేవుడు నిర్ణయించినటువంటి సూచన. క్రైస్తవులు అంటే ప్రేమ గలవారు అనే ముద్ర పడాల. విశ్వాసి ప్రేమ కలిగినటువంటి వాడు అనే ముద్ర పడాల. అది దేవుని యొక్క లక్షణం. దేవుణ్ణి వెంబడించే వారికి ఉంటుంది ఆ లక్షణం. బైబిల్ దీని గురించి చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకొక వచనం కూడా మీరు గమనించండి. ఇదే యోహాను తన పత్రికలో రాస్తాడు. ఇందాక మనం చదివాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ప్రియులారా, మనము ఒకరిని ఒకరము ప్రేమింతము. ఏలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచూ ఉన్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు, వాడు దేవుని ఎరిగినటువంటి వాడు. ఇంకా కంటిన్యూ చేస్తే, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉంటాడు. అది మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యము విశ్వాసకి ప్రేమకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతుందో ఆలోచించండి. సో ఉపదేశ సారము ఏంటి అంటే జ్ఞానాభివృద్ధి కాదు. ఉపదేశ సారము ప్రేమ. ఉపదేశ సారము వివాదాలు కాదు. ఉపదేశ సారము ప్రేమ. ఉపదేశ సారము అతిశయము కాదు. ఉపదేశ సారము ప్రేమ. చాలా క్లియర్గా ఈ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అనేక రీతిలుగా. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన శిష్యులు కూడా చెప్పాడు. అయితే ఈ ప్రేమ దేవుని మూలముగా కలిగేటువంటి ప్రేమ. ఈ దేవుని మూలముగా కలిగేటువంటి ఈ ప్రేమ మనలో ఎలా ప్రాసెస్ చేయబడుతుందో
ఆ విషయాన్ని గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. 3 విషయాలు ఏంటంటే, ఒకటి పవిత్ర హృదయము. దేవుని ఉపదేశం పవిత్ర హృదయాన్ని కలుగు చేస్తుంది గనక పవిత్ర హృదయంలోంచి పవిత్రమైన ప్రేమ పుడుతుంది. దేవుని ఉపదేశము మంచి మనస్సాక్షిని కలుగు చేస్తుంది కాబట్టి మంచి మనస్సాక్షిలో నుండి మంచి ప్రేమ అంటే మోసం లేని ప్రేమ పుడుతుంది. అలాగనే దేవుని ఉపదేశము నిష్కపటమైన విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. నిష్కపటమైన విశ్వాసము వేషధారణ లేని ప్రేమను చూపిస్తుంది. ఇది మాట్లాడాడు అన్నమాట. ఇది మీకు అబద్ధ బోధకుల దగ్గర ఉండదు, అబద్ధ బోధలో పుట్టదు. అబద్ధ బోధను అనుసరించేవారు దీనిని ఫలించలేరు. అబద్ధ బోధకుల దగ్గర ఇలాంటి ప్రేమ మీకు దొరకదు. అబద్ధ బోధలో ఇలాంటి ప్రేమ పుట్టదు. అబద్ధికులను వెంబడించేటువంటి వారు ఇలాంటి ప్రేమను ఫలించలేరు, చూపించలేరు. కనుక దీనిని గురించి మనం తెలుసుకోవాలి. ఉపదేశం నీలో పవిత్ర హృదయాన్ని కలుగు చేస్తూ ఉందా? దేవుని వాక్యం మనలో పవిత్రతను కలుగు చేయటానికే దేవుడు ఇచ్చాడు. చాలామంది విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. యేసుక్రీస్తు మనుష్యులను సామాజికంగా అభివృద్ధి చేయటానికి మాత్రమే కోరుకుంటే ఆయన శిలువలో మరణించాల్సిన పని లేదు. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా పవిత్రతను గురించి మనతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. దేవుడు మనుషుల యొక్క అనారోగ్యాలను మాత్రమే బాగు చేయాలి అనుకుంటే అప్పుడు కూడా యేసుక్రీస్తు శిలువ మీద మరణించాల్సిన పని లేదు. మనుషుల యొక్క ఆర్థిక అవసరాలన్నీ దేవుడు తీర్చడానికి నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఆయన క్రిందకు దిగి ఈ భూమి మీద నివసించి శిలువ మీద చనిపోవలసినటువంటి పని లేదు. దేవుడు ఇంత రిస్క్ చేయటానికి కారణం ఏంటి అంటే కేవలము మనుష్యులను పరిశుద్ధపరచటానికే. మనుషుల యొక్క జీవితాలలో ఏదైతే దేవుడు ఆశిస్తూ ఉన్నాడో అది బయటకు రావటమే ఉపదేశ సారము. అందుకనే మనుషుల యొక్క పవిత్ర జీవితాలను గురించి, పరిశుద్ధ జీవితాలను గురించి హెచ్చరించని బోధ దేవుని బోధ కాదు. వారి యొక్క పాపమును ఖండించని బోధ దేవుని బోధ కాదు. దేవుని యొక్క బోధ మనుష్యులలో పవిత్రతను కలుగు చేస్తుంది. ఎలాగూ అంటే వారి యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తారు. వారి యొక్క హృదయాన్ని పవిత్రపరుచుకుంటారు. ఆ హృదయాలు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి హృదయాలు, దేవుని చేత క్షమాపణ నొందినటువంటి హృదయాలు, రక్తం చేత ప్రోక్షించబడినటువంటి హృదయాలు. అవి పవిత్రంగా ఉంటాయి. మనం ఉదయం ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 51వ కీర్తన చదివాం. దావీదు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో ఆ కీర్తన రూపంలో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, శుద్ధ హృదయము నాలో పుట్టించు, కలుగు చేయి, నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నన్ను స్థిరపరచు, నాలో నూతన హృదయం కావాలి, నాలో శుద్ధ హృదయం. ఈ శుద్ధ హృదయం అనేది మారు మనస్సు పొందిన వారి యొక్క ఆర్తనాదం, కేక. పశ్చాత్తాపంతో నిండుకున్నటువంటి హృదయంలో వచ్చేటువంటిది పవిత్ర హృదయం.
కాబట్టి దేవుడు ఎవరినైతే క్షమిస్తాడో వారు ఈ పవిత్ర హృదయాన్ని కలిగి ఉంటారు. ఈ పవిత్ర హృదయాన్ని కాపాడుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత. దేవుడు చేయవలసినవన్నీ చేశాడు. ఈ పవిత్ర హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవటం అనేది చాలా అవసరం. మన కంటిలో నలుసు పడిందనుకోండి, మనం ఆ ఫోన్లే పడింది అనుకుంటామా? అనుకోలేం. పోనీ నెమ్మదిగా నిద్రపోగలమా? లేదు. ఆ కంట్లో నలిసే కదా, పోతుందిలే అని చెప్పి దాన్ని మనం అసలు కేర్ తీసుకోకుండా ఉండలేం. అసలు కంఫర్టబుల్గా ఉండగలమా? ఎంత ఇరిటేట్ అయిపోతామో. ఆ నలుసు బయటకు వచ్చేసేంత వరకు, అది ఎంత నలుసు అంటే కొంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా అది మనకి కనపడదు, అంత చిన్నది. అయినా కానీ మనం కంఫర్టబుల్గా ఉండలేం, చాలా ఇరిటేట్ అవుతాం. పవిత్ర హృదయంలో ఏదైనా ఒక పాపపు తలంపు గనక పడితే అలా ఉంటుంది, కంట్లో నలుసు పడినట్టు ఉంటుంది. నీ హృదయంలో పాపపు తలంపు పడినప్పుడు నీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే నువ్వు పవిత్ర హృదయాన్ని కలిగి ఉన్నావని తెలుసుకో. ఒకవేళ అలాంటి ఫీలింగే నీకు కలగడం లేదు, ఎన్ని దురాలోచనలు లోపలికి వచ్చినా యు ఆర్ కంఫర్టబుల్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది పవిత్ర హృదయం కాదు గనకనే ఇట్ ఈస్ కంఫర్టబుల్. సో నా హృదయం పవిత్రమైందా కాదా అని నేను తెలుసుకోవటానికి అలాంటి ఒక చిన్న పరీక్ష చాలు. ఆ పాపము సెటిల్ అయితేనే తప్ప, ఆ పాపాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో క్షమించమని అడిగితేనే తప్ప, పశ్చాత్తాపంతో దానిని బయటకు తీసివేసుకుంటేనే తప్ప యు క్యాన్ నాట్ స్లీప్. నిద్ర పట్టదు నీకు. అది పవిత్ర హృదయం యొక్క లక్షణం. అందులో నుంచి ప్రవహించేటువంటి ప్రేమ పవిత్రమైన ప్రేమ. రెండవది మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. ఈ మంచి అనే మాటకు గ్రీకులోనంట అగతోస్ అనే మాట వినియోగించాడంట. దానికి అర్థం ఏంటి అంటే ఖచ్చితమైన, సంపూర్ణమైన లేక ఖచ్చితమైన మనస్సాక్షి. అది ఇంకా అటు ఇటు ఊగిసలాట ఉండదు మనస్సులో. చాలా ఖచ్చితంగా చెప్పుద్ది. అది తప్పు అయితే తప్పు, అది రైట్ అంటే రైట్ అంతే. చాలా ఖచ్చితమైనటువంటి మనస్సు. అలాగనే సంతోషం ఉంటుంది మంచి మనస్సాక్షిలో. మంచి మనస్సాక్షిలో సంతోషం ఎందుకు అంటే దేవుడు ఏదైతే నిర్ణయించి నిర్దేశించి మనలో ఉంచాడో ఆ స్టాండర్డ్స్కి అనుకూలంగా మనం నడుస్తాం కాబట్టి మనలో సంతోషం ఉంటుంది, మనలో సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఎందుకంటే నేను మంచిది చేస్తున్నాను. మంచి మనస్సాక్షి. అలానే క్షేమకరమైన అనే అర్థం ఉంది. ఇవన్నీ కూడా మంచి మనస్సాక్షికి ఉన్నటువంటి వేరు అర్థాలు. మంచి మనస్సాక్షి అంటే ఖచ్చితమైన మనస్సాక్షి, సంతోషమైన మనస్సాక్షి, సంతృప్తికరమైన మనస్సాక్షి, క్షేమకరమైనటువంటి మనస్సాక్షి. ఎప్పుడు క్షేమం గురించి ఆలోచిస్తుంది మనస్సాక్షి. కానీ అపవిత్రుల యొక్క మనస్సు అలా ఉండదట. తీతు పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూడండి. తిమోతి పత్రిక తర్వాతే ఉంటుంది తీతు పత్రిక. 15వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. కారణం ఏంటో తెలుసా?
వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. రెండును. వారి యొక్క మనస్సు వారి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయి కాబట్టి అందులో ఈ గుణాలు ఉండవు. మంచి మనస్సాక్షి యొక్క గుణాలు ఉండవు. అదే మనం ఇందాక చెప్పుకున్నట్లు మన మనస్సులో దేవుడు పెట్టినటువంటి ప్రమాణం నిలుస్తూ ఉంది. దానికి అనుకూలంగా చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు సంతోషం, ధైర్యం, సంతృప్తి ఇవన్నీ ఉంటాయి. అదే ఎప్పుడైతే మన మనస్సాక్షి ఒప్పుకొని సంగతులు చేస్తామో అప్పుడేం కలుగుతుందంటే భయం కలుగుతుంది, కోపం కలుగుతుంది, మోసం చేస్తాం, ద్వేషిస్తాం, వేషధారణ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఇలాంటి రకరకాలైనటువంటి నెగిటివ్ లక్షణాలు కనపడతాయి అన్నమాట. అందుకే నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. కానీ కీడు కల్పించేవాడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. సో నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షితో నువ్వు గనక ప్రేమిస్తే అందులో చాలా శ్రేష్టత ఉంది, ధైర్యం ఉంది. ఇంకోటి నిష్కపటమైన విశ్వాసం. ఈ మనస్సాక్షిని గురించి మనం ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే, ఈ మనస్సాక్షి గురించి సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు, అది హృదయాంతరంగములను పరిశోధించును. సో యెహోవా పెట్టినటువంటి ఈ దీపాన్ని గురించి నరుని ఆత్మ అని తెలుగులో ఉన్నటువంటి ఈ పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే ది కాన్సియన్స్ అంటాడు. కాన్సియన్స్, మనస్సాక్షి. నీ మనస్సాక్షి యెహోవా నీలో ఉంచినటువంటి దీపం అంట. నీ హృదయాంతరంగాన్ని పరిశీలిస్తుంది. నీ మనస్సాక్షి చెప్పిన సంగతి గనక నువ్వు వింటే చాలా వరకు దేవుని క్రియలను నెరవేర్చగలవు. సో నిష్కపటమైనటువంటి విశ్వాసం, దీనిని గురించి గత వారం మనం చాలా నేర్చుకున్నాం. తిమోతికి ఈ నిష్కపటమైన విశ్వాసం ఉంది అని పౌలు చెప్పాడు. ఆ విషయాన్ని మనం చూసాం కాబట్టి దాని మీద నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. కానీ ఈ 3 ఉపదేశం వలన కలిగినటువంటివి, సరి అయిన ఉపదేశం వలన కలిగినటువంటి జీవితం ఇది. ఈ జీవితంలో నుండి ప్రాసెస్ అయ్యి బయటకు వచ్చింది పవిత్రమైనటువంటి ప్రేమ, మంచి మనస్సాక్షితో కూడుకున్నటువంటి ప్రేమ, నిష్కపటమైన విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ మనం ఫలించాల. ఇది ఉపదేశ సారం. సో అబద్ధ బోధలో ఉండదు, అబద్ధ బోధకుల దగ్గర దొరకదు. అబద్ధ బోధను అనుసరించేవారు ఇలాంటి ప్రేమను ఫలించలేరు. కానీ ఎవరైతే ఉపదేశం విని హృదయాన్ని మార్చుకొని పవిత్రంగా ఉంటారో, మనస్సాక్షిని బలపరుచుకొని మంచి మనస్సాక్షితో ఉంటారో, విశ్వాసములో నిష్కపటమైన విశ్వాసాన్ని కనపరుస్తారు. అంటే వేషధారణ లేని విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం. అంటే నిష్కపటమైన విశ్వాసం లేకపోతే కపటమైన విశ్వాసం ఉంటుంది. కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? మనుష్యుల ఎదుట విశ్వాసిలాగా కనపడతాం, కానీ లోపల మాత్రం కాదు. అది దాని యొక్క అర్థం. అదే నిష్కపటమైన విశ్వాసం అంటే నీవు బయట ఎలాంటి వ్యక్తివో లోపల అలాంటి వ్యక్తివి. నీ అంతరంగ స్వభావాన్ని బట్టే నువ్వు జీవిస్తావు. సో నువ్వు మరలా ప్రత్యేకంగా వేషం ధరించుకోవాల్సిన పని లేదు. కొంతమందికి ఆదివారం వచ్చిందంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎందుకంటే ఐ షుడ్ అపియర్, ప్రజలకు నేను ఎలా కనిపించాలి అనే విషయాన్ని గురించి చాలా ఆలోచిస్తాం, చాలా మార్చుకుంటాం. ఈవెన్ కొంతమంది బిగబట్టుకొని వస్తారు లోపలికి. వారి యొక్క పెదాల్లోంచి మాటలు వారి స్వభావాన్ని బయటకు వచ్చేయకుండా
వారి యొక్క ఆలోచనలను బట్టి వారి క్రియలు ఉండకుండా బిగబట్టుకొని వస్తారు. వన్స్ ఆరాధన అయిపోయితే అది మళ్ళీ బయటకు వచ్చేస్తాను గబుక్కని. అదే అసలైన నువ్వు, అదే అసలైన నువ్వు. అక్కడ మార్పు జరగాల, అక్కడ మార్పు జరగాలి. అక్కడ మార్పు జరిగితేనే ఉపదేశ సారం నీలో ఫలిస్తుంది, నీలో ఫలిస్తుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఉపదేశాన్ని గైకొని దాని సారమును ఫలించులాగన మాకు నీ కృప చూపించండి. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ మా జీవితాలలో ఫలించులాగన మాకు నీ కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.